అంతే. లాస్ట్కి వచ్చేకి ఇలా జరిగింది. మధ్యలో ఏం పోతాయి ఏం తెలీదు. ఒక డ్రైవర్ లైఫ్ ఇలానే ఉంటుంది, ఎప్పుడు ఏది పోతుందో కానీ తెలియదు మనకి. హాయ్ హలో, వెల్కమ్ టు ఎం హేమంత్ ట్రాక్టర్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం అనంతపురం వెళ్తున్నాము. అనంతపురం దేనికంటే అక్కడ ఒక 9 ఎకరాలు ఉంది టిల్లర్ కొట్టేది. ఇప్పుడు పొద్దున్నే మామూలుగా 5 కల్లా బయలుదేరుదాం అనుకున్నాము. నైటు వర్షం పడింది, అందువల్ల నెమ్మగా ఉందని ఒక 10కి బయలుదేరినాము ఇంటి దగ్గర నుంచి. అంటే మనం పోయాలకి 11 అయింది. ఇక్కడి నుంచి ఒక 25 అట్లా ఉంటుంది, 25 కిలోమీటర్స్. అక్కడికి పోయాలకి ఎట్లేదన్నా 1 అవర్ పడుతుంది. అంటే అక్కడి నుంచి మెటల్ రోడ్డు ఉంటుంది. ఆ అడ్రస్ అంతా మీకు ఈరోజు బ్లాగ్గా తీస్తున్నాను. అక్కడ 9 ఎకరాలు ఉంటుంది బిట్టు. నిన్న ఈ బండే పోయి కల్టివేటర్ వేసి వచ్చింది 9 ఎకరాలు. అంటే కొద్దిగా చెట్లు ఉన్నాయి. నిన్న కల్టివేటర్ వచ్చేసి 2 సార్లు తోలొచ్చాము. దేనికంటే చెట్లు ఉన్నాయి. ఇంకా ఈ పెద్ద చెట్లు కల్టివేటర్కి పోయాలకి ఇప్పుడు రోటర్ తీసుకొని పోతున్నాం. ఇప్పుడే కలిగిరి ఎంటర్ అయ్యాము. నిన్న ఇంటికి వస్తా ఫుల్ ట్యాంక్ చేసుకొని వచ్చాము డీజిల్ ఏమో. ఇప్పుడు నేను ఇద్దరు వెళ్తున్నాము ట్రాక్టర్ తీసుకొని. మా ఊరి నుంచి కలిగిరికి వచ్చేసి 5 కిలోమీటర్స్ ఉంటుంది. మా ఊరి పేరు వచ్చేసి వీర్నకల్లు. ఇది కలిగిరి మండలం, మన నెల్లూరు డిస్టిక్. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది మనం వెళ్ళే ఊరికి, అనంతపురం. ఇదిగోండి, ఇది కలిగిరి మండల ఆఫీస్. ఇదిగో ఇట్లా ఇటు సైడ్ ఫ్లెక్సీలు ఉండేది. ఆ మండల ఆఫీస్ కాడ నుంచి ఒక నెల్లూరు రూట్ ఉంటుంది, ఇంకోటి ఇటు పోతే కావలి రూటు. ఇదిగోండి, స్ట్రైట్ పోతే నెల్లూరు, ఇటు పోతే కావలి రూటు. ఇప్పుడు మనం నెల్లూరు రూట్లో వెళ్ళాలి. ఇక్కడ నుంచి ముస్తాఫారం ఉంటుంది రూటు. ఆ ముస్తాఫారం నుంచి లోపలికి వెళ్ళాలి. లోపల నుంచి షార్ట్ కట్ ఉంటుంది అనంతపురము. ఇంకోటి సంగం, అది అటు నుంచి అయినా వెళ్ళొచ్చు. అటైతే లాంగ్ అవుతుంది, ఇటైతే షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు అని ఇట్లా వెళ్తున్నాము. సంగం కానీ ఇదే రూట్ వెళ్ళాలి. సంగము అక్కడి నుంచి బుచ్చి, నెల్లూరు, ముస్తాపురం నుంచి మెటల్ రోడ్లో నుంచి. ఇదిగోండి, ఆ ఊర్ల నుంచి బయటకు వచ్చేసాము. అక్కడేమో వీడియో తీయలేదు. అనంతపురం దారిలోకి ఇటు తిరిగాము. ఇటు నుంచి వెనక బ్యాక్ పోతే ఆ రూట్ వచ్చేసి వేరే ఊరు వస్తుంది. చూడండి, రోడ్డు కానీ కొద్ది దూరం బాగుంది, కొద్ది దూరం అంతా చాలా గతుకులు. ఈ వెనకాల రోటర్ కాబట్టి వెనకాల ఎత్తేస్తుంది ఊరకనే. డోర్ టపా సౌండ్లు వస్తా. వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బండి అంతా ఊపేస్తుంది. ఇవన్నీ అతుకులు ఉన్నాయి, గుంతలు. ఇదిగోండి, ఇప్పుడే అనంతపురం ఊర్లోకి కానీ వచ్చేసాము. ఇదిగోండి బోర్డు. నైట్ వర్షం పడిందని చెప్పాను కదా. ఇదిగోండి, వాటర్ కానీ ఇంకా ఇట్లానే ఉన్నాయి ఊళ్ళో. ఫస్ట్ ఎంట్రన్స్ లోనే ఉన్నాయి ఇట్లా వాటర్, సముద్రం అలా. ఈ అనంతపురం ఊర్లో నుంచి ఇంకా 2 కిలోమీటర్స్ ఉంటుంది ఆ ఫార్మింగ్ దగ్గరికి. అంటే ఇప్పుడు ఆ ఫార్మింగ్లో మనం ఏం వేస్తున్నామో మనం అక్కడికి పోయినా చెప్తాను. అనంతపురం ఊరు దాటి వచ్చినాక అనంతపురం కాలనీ ఉంది. ఆ కాలనీ తర్వాతే ఇదిగోండి కరెంట్ ఆఫీసు చూపిస్తాను. ఇదండి, ఇదే కరెంట్ ఆఫీసు కనిపిస్తుందా? కరెంట్ ఆఫీస్ నుంచి కొద్దిగా ముందరికి వెళ్ళి లోపలికి వెళ్ళిపోవాలి. ఇదిగోండి, ఇదే మనం లోపలికి వెళ్ళే దారి. అంటే మీ గుర్తుపెట్టుకోవాలి, కరెంట్ ఆఫీస్ పక్కనే ఉంటుంది దారి వరకు. ఈ కరెంట్ ఆఫీస్ దగ్గర నుంచి ఇంకా ఫార్మింగ్ దగ్గరికి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇదిగోండి, చిల్ల చెట్లు ఇక్కడ ఈ దారి మధ్యలో. అంటే దారి కానీ సరిగ్గా లేదు. ఇంకొద్దిగా ముందరికి పోతే అన్ని గాళ్ళు ఉన్నాయి. అంటే వాటర్ వచ్చి రోడ్డు అంతా తెగిపోయి అలా ఉంది. ఇదిగోండి, ఇప్పుడే ఫార్మింగ్ దగ్గరికి కానీ వచ్చేసాము. ఇదే ఫార్మింగ్. మొత్తం 9 ఎకరాలు బిట్టు. ఇదిగోండి, ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కదా చెట్లు అన్నీ ఉండే వాళ్ళకి ఈరోజు రోటర్ వేయాల్సి వచ్చింది. ఇదిగోండి, ఆ పైన ఉండే బిట్టు, ఈ మనం నిలబడి ఉండే బిట్టు, ఈ 2 బిట్లు వేయాలి ఈరోజు. మొత్తం 9 ఎకరాలు. ట్రాక్టర్ ఇక్కడికి తీసుకొని వచ్చేసి చెట్టు కింద మనం అన్నము, వాటర్ అవన్నీ ఇక్కడ ఈ బండ మీద పెట్టేసి ఇంకా స్టార్ట్ చేయాలి.
అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాము. ఇప్పుడే ఇంకా అంటే మనం బయట ట్రావెలింగ్ చేసేటప్పుడు టాప్ లింక్ మొత్తం కట్టేసుకొని ఉండాలి. అంటే ఇంకా ఫార్మింగ్కి వచ్చినాక ఇప్పాలి మనకు సరిపడంత. ఎందుకంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు అది టాప్ లింక్ వదిలేస్తే కింద ఉంటుంది, ఎక్కువ పైకి లేదు. అప్పుడు ఫుల్గా టాప్ లింక్ కట్టుకుంటే చాలా హైట్ లేస్తుంది. అందువల్ల టాప్ లింక్ కట్టుకోవాలి. అప్పుడు మన ఫార్మింగ్ దగ్గరికి వచ్చినాక టాప్ లింక్ వదులుకొని పని స్టార్ట్ చేయాలి. ఇది జాయింట్ కానీ తెచ్చుకున్నాము. అంటే రోటర్కి ఇంజిన్ తగిలిస్తాం కదా పుల్లీకి జాయింట్, అది ఒకటి డౌట్గా ఉందని ఒకటి ఎక్స్ట్రా తెచ్చుకున్నాము. ఉంటే ఇప్పుడు ఇంకా 11:20 అయింది ఇక్కడికి వచ్చాలికి. అంటే అక్కడ 10కి బయలుదేరాము, ఇక్కడికి వచ్చాలి 11:20 అయింది. 11:20 స్టార్ట్ చేసాము. ఇప్పుడు మనం వేసేది లోడు తరుడు గేర్లో వేస్తున్నాము. స్పీడ్ వచ్చేసి ఆర్పిఎం ఒక 16, 15 అట్లా పెట్టుకుంటున్నాను. పెట్టుకుంటే అంటే సెకండ్ అయితే చాలా లేట్ అవుతుంది. సెకండ్ అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడో చెట్టు అంతా నలిగిపోద్ది అనుకుంటున్నాను. ఇప్పుడే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన టైం వచ్చేసి 11:20. ఎన్ని గంటలు పడుతుందో లాస్ట్లో చెప్తాను. అంటే ఇప్పుడు ఈ పొలంలో ఏం వేస్తున్నామంటే పొత్తు చేద్దాం అనుకుంటున్నాము. ఇది మొత్తం 18 ఎకరాలు బిట్టు. ఆ 18 ఎకరాల్లో మనం వేసేది 9 ఎకరాలు వేస్తున్నాము. అంటే బ్లాక్ ఉంటుంది కదా, బ్లాక్ కరపచ్చ. అంటే నిన్నే కల్టివేటర్ వేసాము. ఈరోజు నైట్ వర్షం పడింది లైట్గా, అందువల్ల ఈరోజు దుమ్ముగాని వేయట్లేదు. మా కోసమే పడినట్టుంది వర్షం, కానీ దుమ్ముగాని వేయట్లేదు. దుమ్ము లేకుండా ఉంటే సింపుల్గా ఉంటుంది వర్క్ చేసేదానికి. కానీ ఇది రోటర్ వచ్చేసి శక్తిమాను 36 బ్లేడ్లు. ఇది అంటే 42 దాకా లాగొద్ది. చూడండి పక్కన ఎంత పెద్ద రాయి ఉందో. ఈ పొలంలో చాలా వరకు రాయిలు ఉన్నాయి. రోటర్ చూడండి ఎలా ఎత్తేస్తుందో, చూడండి ఎంత ఎత్తేసిందో. అట్లా చాలా ఉన్నాయి రాయిలు. అందుకే కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి పక్కన అంతా గడ్డి వచ్చింది. సేమ్ అలానే ఉండింది నిన్న. ఇదంతా ఎరవాలు కొట్టేసాము. ఎరవాలు కొట్టి ఇంకా చెట్లు ఉన్నాయని, అంటే ఎట్లయినా బోర్ తోలాలంటే మనం రోటర్ కంపల్సరీ కొట్టాల్సిందే. చూడండి లైట్గా వర్షం పడి ఉండే వాళ్ళకి నేల మాత్రం చాలా మెత్తంగా వస్తుంది దుమ్ము లేకుండా. ఇదిగోండి ఇట్లా ఉండే పొలం ఇట్లా అయింది. అంటే లోడు సెకండ్ అయ్యి ఉంటే ఇంకా బాగా కుందేసేది. చూడండి అయినా చెట్లేం పైకేం కనిపించలేదు, బాగానే దిగేసింది, అంతా నీట్గా వచ్చింది. చూడండి రాయలు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు వేసాం కదా, ఇప్పుడు దాకా చాలా రాయలు తగినాయి. ఒక్కో దగ్గర 5 కిలోలు కానీ ఉన్నాయి రాయిలు, పెద్ద పెద్దవి. ఇదిగోండి అక్కడ ఒక నట్టు ఉంది. ఇదిగోండి రాయిలు ఇక్కడ మనం ఉండే దగ్గర కానీ రాయిలు ఉన్నాయి. ఈ రోటరు 36 బ్లేడ్లు కాబట్టి సరిపోయింది. పెద్దదైనా కొద్దిగా కష్టంగా ఉండేది బండికి ఈ రాయిల్లో. ఇలా ఉంది పర్ఫార్మెన్స్. దీనికి బ్లేడ్లు కానీ చిన్నవి బట్టి మంచిగా ఉంది. లేకపోతే పెద్దవి అంటే కొత్త బ్లేడ్లు అయి ఉంటే రోటర్ పైకి ఎత్తేస్తూ ఉండేది. ఇంక మధ్యాహ్నం టైం అయింది. అంటే మనం 11 గంటలకు వచ్చి ఇంక నేను 2-3 గంటలు వేసేసి నేను అన్నం తిన్న దిగాను. ఇంకో అబ్బాయి వచ్చాడని చెప్పాను కదా, ఇంకా అబ్బాయి వేస్తున్నాడు. నేను ఇంకా తినేసి ఎక్కేస్తాను బండి. ఇంకా లాస్ట్లో అయిపోయింది అన్నప్పుడు ఇంకా 9 ఎకరాల్లో ఇంకా 2 ఎకరాలు ఉందన్నప్పుడు మాకేం జరిగిందో చూడదారు రండి. మొత్తం అయిపోయింది. ఇదిగోండి బండి ఉండే కాడి నుంచి ఆ మూల దాకా ఉంది. ఒక 2 ఎకరాలు ఉంటుంది అంతే. లాస్ట్కి వచ్చేళ్ళకి ఇలా జరిగింది. మధ్యలో ఏం పోతాయి ఏం తెలీదు. ఒక డ్రైవర్ లైఫ్ ఇలానే ఉంటుంది. ఎప్పుడు ఏది పోతుందో కానీ తెలియదు మనకి కాబట్టి. చూడండి ఎలా వంగిపోయిందో. అంటే రౌండ్గా ఉంది కదా, దానికి దగ్గరలో ఉండాలి. ఆ దగ్గరలో లేకుండా ఇది పైకి లేసేసింది. అంటే వెయిట్ ఎక్కువ వల్ల అది సుత్తి తీసుకొని ఎంత తట్టినా వంగట్లేదు. షోరూమ్ నుంచి వచ్చి చాలా గట్టిగా దానికి. ఇంకా రిమ్మలకి వీల్ బోల్ట్ వేస్తారు కదా, ఇంకా వీల్ బోల్ట్ ఉంటే దానికి అది ఫిట్ చేసేసాను. అంతా అయిపోయింది. బయటికి రాగానే ఇంకా వర్షం స్టార్ట్ అయింది. బండి బయట పెట్టాను, వర్షం స్టార్ట్ అయింది. చూడండి వర్షం ఎలా పడుతుందో. అంటే పెద్దగా ఏం పడట్లేదు, ఒక రకంగా పడుతుంది. ఓకే, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.